రేపు ఆదివారము వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 2-3 వచనాలు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. దేవునికి స్తోత్రము. ఈ భూమి మీద నివసిస్తున్న మనము దేవుని బిడ్డలుగా అసమర్థులుగా ఉండటము ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ఇష్టం ఉండదు. మనము సమర్థులుగా ఉండటము ఆయన మహింపరచిన బిడ్డలుగా ఉంటామంట. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆయన మహింపరచాలంటే ఈ భూమి మీద మనం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రతిదీ అందిపుచ్చుకునే వారుగా ఉండాలి. ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఉండేలా చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు చక్కని దేవుడు, శక్తిగల దేవుడు. మన దేవుని యొక్క ఆలోచనలు అనంతమైనవి. వాటిని గ్రహించగల వారిని ఎవరున్నా కూడా ఈ భూమి మీద లేరు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము సమర్థులుగా వర్ధిల్లాలి ప్రియమైన వాళ్ళారు. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని ఒకసారి మనము నిర్గమాకాండము 7వ అధ్యాయము 22వ వచనము. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను. దేవునికి స్తోత్రము. ఫరో హృదయం ఎన్నిసార్లు కఠినమైందండి? 10 సార్లు కఠినమైందండి. కఠినం అవడం అంటే మాట వినకపోవడం, అంతే కదా. కఠినం అంటే ఏంటండి? మాట వినకపోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జరిగిన సంఘటన, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాసరకమైన కాడి కింద ఉండిపోయారండి. అంటే బానిస బ్రతుకుల్లాగా ఉండిపోయారు. ఒక ఫరో అని రాజు కింద ఉండిపోయారంటండి. ఆ రాజు వీరిని లేవనవట్లేదంట, వీళ్ళని ఎదగనవట్లేదంట, వీళ్ళని ఏంటంట ప్రాబ్లం అవ్వట్లేదంట. ఎందుకంటే వారి యొక్క దేశంలోనూ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నలపాలని, బానిసలుగా ఉంచాలని, వారికి పనిగా వారిగా ఉంచాలని, వారిని ఎదగకుండా, వారి భవిష్యత్తులో ఏది కూడా పొందుకోకుండా వారిని నలిపి వారి కాలు కింద పెట్టుకుని వారి దేశంలో బానిస బ్రతుకులు నడిపించాలని ఆ యొక్క ఐగుప్తు రాజు అయిన ఆ ఫరో అనుకున్నాడంటండి. అనుకుని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎదగనవట్లేదంటండి. డబ్బులు ఎదగనవట్లేదు, ధనంలోనూ ఎదగట్లేదు, వారి సంతోషంలో కూడా ఎదగనవట్లేదంటండి, వారి ఆనందంలో కూడా ఎదగనవట్లేదంటండి. వారికి భయంకరమైన కట్టుబాట్లు పెట్టాడంటండి. ఏమని? భయంకరమైన కట్టుబాట్లు పెట్టి వారిని సంతోషంతోనూ, సమాధానంతోనూ, ఐక్యతతోనూ, ప్రేమతో జీవించుకోకుండా ఎవరికి వారే పని చేసుకుంటూ, ఎవరికి వారే నలుగుపోతూ, ఎవరికి వారే కష్టపడుతూ ఇశ్రాయేలు ప్రజలు కట్టం లేకుండా చేసేస్తున్నాడంట ఆ రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారిని సంతోషంగా లేకుండా వారిని అణగదొక్కుతూ వచ్చాడంటండి. ఎవరు? ఐగుప్తులో ఉన్న రాజు ఫరో. ఆ హృదయం ఏమైనట్టండి ఆ రాజుది? జాలి, దయ, కనికరం ఏమీ లేవు. ఆ హృదయం జాలి, దయ, కనికరం లేని హృదయం ఏమో దాన్ని ఏమంటారండి? కఠినమైన హృదయం అంటారు. మరి హృదయం కఠినమైపోయిన తర్వాత అది తనకు నచ్చిన వారినే ప్రేమించటము, నచ్చిన వారికే సహాయం చేయడము, నచ్చిన వారితోనే జీవించటం, నచ్చిన వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఎంత బాధపడుతున్నా సరే, ఎంత దిగులు చెందుతున్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత వ్యాధిలో ఉన్నా సరే, ఎంత నరక వేదన పడుతున్నా సరే, వారి మీద జాలి చూపించని హృదయాన్ని ఏమనాలండి? కఠినమైన హృదయాలు. ఆ కఠినమైన హృదయం ఎవరికి ఉందండి? ఈ యొక్క ఫరోకు ఉందండి. దేవతి దేవుడు ఆ యొక్క నిట్టూర్పుని చూసి ఒక నాయకుడిని అక్కడ పంపించాడంటండి. ఆ నాయకుడు వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడంటండి. ఫరోతో మాట్లాడుతుండగా ఈ ప్రజలందరూ కూడా ఈ నాయకుడికి సపోర్ట్ చేశారంటండి. ఇలా ఒకసారి ప్రార్థన చేశారంటే ఎన్నిసార్లు అండి వెళ్ళారు? అడగడము, దేవునితో మాట్లాడుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళారంటండి. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? ప్రభు మేము వెళ్తున్నాము, మాకు ఫరోను మా మాట వినేలా చేయని ప్రార్థన చేసుకుని వెళ్ళారంటండి. వెళ్తే ఆ ఫరో ఓకే అన్నాడంటండి. ఓకే అని మళ్ళీ కాసేపు ఉన్నాక అబ్బాయి వద్దన్నాడంటండి. చూసారండి? అప్పుడు ఏమైందండి? అక్కడ హృదయం ఒకసారి కఠినమైంది. మళ్ళీ ఇదేంటిది వద్దన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసుకున్నారంటండి. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళారంటండి. మళ్ళీ అని మళ్ళీ వద్దన్నాడంటండి రెండోసారి. అయితే ఇలాగ అన్నాడంటండి, బాధ కలుగుతుంది కదండి. మళ్ళీ ప్రార్థన చేసుకున్నారండి. 10 సార్లు ప్రార్థన చేశారు. 10 సార్లు ప్రార్థన అసలు ఎందుకు చేయించాడు దేవుడు? ఫరో హృదయం ఎందుకు కఠినపరిచాడో చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరో హృదయం ఎందుకు ఇప్పుడు అక్కడ రాయబడిన మాట కూడా ఎలా ఉంటుందంటే ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు ఉంటుంది. అవునా? అది మళ్ళీ ఎవరు కఠినపరిచినట్టు? ఈ ప్రశ్న చాలామందికి వచ్చి ఉంటుంది. దేవత దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు ఉంటుంది. మరి దేవుడే కఠినపరిచి మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయమని అంటాం, అది ఎంతవరకు సమంజసం? అంతేనండి. దేవత దేవుడు ప్రార్థన చేయమన్నాడండి. ప్రార్థన చేసిన తర్వాత అవతల ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నాడండి. మరి ప్రార్థన చేయమన్నది నువ్వే. ప్రార్థన చేసిన తర్వాత అవతల హృదయం కఠిన పడవడం నీదే. 10 సార్లు ప్రార్థన చేస్తే 10 సార్లు హృదయం కఠినమైందంటండి. మరి మళ్ళీ ఏం చెప్పాడు ఈయన? నేనే కఠినపరుస్తున్నాను,
అని చెప్పాడంటండి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మనిషి మారాలను, లేకపోతే ఒక అతను మనకు డబ్బులు ఇవ్వాలను, లేదా ఒక అప్పు తీరాలను, ఒక కష్టం తీరాలను మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళ హృదయం ఇంకా కఠినం అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాం మనం? బాధ వచ్చేది కదా, ప్రార్థన లేదు కదా. ఏపు గారు భార్య ఏముందండి, ఈ దేవుడిని ఒక ఉమ్మేసేసి, ఈ దేవుడిని ఒక ఊసేసి నిష్ఠాసారంగా మాట్లాడేసి నువ్వు వచ్చేసాయి. అంతేగాని ఇంకెందుకు చేయడు. నువ్వు ఎంత ఎడుతున్నా సరే ఏబంట ఓ తెగ ప్రార్థన చేస్తాడంట. ఏబోలు ఆవిడ గొడవ ఏమని, నువ్వు తెల్లారుజామున వాళ్ళు ఎట్టేవాడు అయ్యా ప్రార్థన చేయమని, తెల్లారుజామున లేపేసేదాన్ని. నేనేదో అంట్లు తోముకుందాం, గిన్నెలు తోముకుందాం అనుకుంటే గిన్నెల తర్వాత తోముంది కానీ అంట్ల తర్వాత తోముంది కానీ వచ్చి నువ్వు నాతో ప్రార్థన చేయనివాడు. సరే నీతో ఏకీభవించి ప్రార్థన చేశాను. మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్ చేసి ముందు ఒకసారి ప్రార్థన చేయమని వాడివి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ పనులే కదా, ఆకలేసి ఎత్తనా సరే ఆగి ఎంచక్క పలహారము పొద్దున్నే పనులన్నీ చేసినప్పుడు ఆకలేస్తుంది కదా, పనులన్నీ చేసినప్పుడు ఆకలేసి ఏదో పలహారం దగ్గర కూర్చుంటే ఆగాగు ప్రార్థన చేయన్నాడంట. కొడుపు మాడిపోతుంటే అన్నం తినాలిగా, ఆ పలహారం తినకుండా ప్రార్థన చేయమనంట. సరే కొడుపు మార్చుకుని మళ్ళీ మరి ఎక్కువసేపు చేస్తారు కదా ఏవు, మనకులాగానే స్తోత్రం అనుకుని తినేడు కదా, ఏవు కొంచెం ఎక్కువసేపు చేస్తాడు. ఏవు చేస్తుంటే ఆకలి చేతి బాధపడిందంట. బాధపడితే సరే ప్రార్థన చేసిన తర్వాత ఆ టిఫిన్ తిన్నారంట. ఆ టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఆహారం చక్కగా ఆహారం వండుకుని మంచి రుచికరమైన ఆహారం వండుకుని కబాబులు ఎదురుగుండా పెట్టుకుంటే ఆగండి అన్నాడంట. ఆగండి అని ప్రార్థన చేద్దాం అన్నాడంట. సరే ఇది ఎక్కడ గొడవ అని చెప్పి సరే ప్రార్థన చేసిందండి. అలా పడుకుంటే నిద్ర వచ్చేస్తుందిరా బాబు అలసిపోయాం కదా అంటే లేపి ప్రార్థన చేసిన పడుకోవాలని ఇవ్వడంట. ఎలా ఉంటుందండి? ఇంత నిద్ర వచ్చేతంటే ప్రార్థన చేయమంటున్నాడు ఎవరో ఏపీ గారు. సరే కళ్ళు ఇలా పెట్టుకుని, ఆ కళ్ళకి అంటే ఇనుపు లేదో పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుని స్తోత్రం 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 అని నిద్రపోకుండా అని చెప్పి ఏపుతోనూ ఆ ప్రార్థనలో ఏకీభవించేదంట ఆవిడ. ఆఖరికి ప్రార్థనలో కూడా నిద్రపోతుంటే ముట్టుకు పొడి పొడిచివుడంట. పడుకోకూడదు అలాగా ప్రార్థన చేయని. యేసుప్రభు గారు చూడండి, శిష్యులు వెళ్ళి ప్రార్థన చేద్దామని పడుకుంటుంటే ఓయ్ లేకండి మెలుగుకుంటూ ప్రార్థన చేయండి ఏమన్నాడు యేసుప్రభు? ఓయ్ మెలుగుకుంటూ ప్రార్థన చేయండి. పడుకొనొత్తలేదంట. ఇక్కడ ఏపు కూడా లావుని పడుకొనొత్తలేదంట. పడుకోకుండా ప్రార్థన చేయి. ఓ ఎందుకయ్యా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తుంటే పిల్లలు పాపంలో పడిపోకుండా మన కుటుంబంలో ఉన్నది ఏది కూడా ఏంటంట చెదిరిపోకుండా, మన కుటుంబంలో మనం సంపాదించింది ఏది కూడా పాడైపోకుండా, మన సంపాదన అంతా ఏమవ్వాలంట నిలబడాలి. మనం సంపాదించుకున్నది అంతా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసి కాపాడుకోవాలి అని అనుకున్నాడంట అని చెప్పాడంట. తీరా చూస్తే చెప్పిన మాట జరిగిందా? ఆ సంపాదన అంతా వెళ్ళిపోయిందంట. ఏవయ్యా ఈ సంపాదన అంతా నిలబడుతుంది అన్నావు, ఈ సంపాదన అంతా పోయింది, నువ్వు ప్రార్థన చేయమన్నావు, పిల్లలు బాగుంటారనే కదా ప్రార్థన చేసావు. అలాంటి మీరు ఏపు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. పిల్లలు బాగుంటారనే కదా, పిల్లల్లో పాపం వచ్చి పిల్లలు కీళ్ళు పడిపోకుండా పిల్లలు సమాధానంగా ప్రేమగా ఉండాలనే కదా నన్ను ప్రార్థన చేయమన్నావు. మరి ఆ పిల్లలే నశించిపోయారు, ఆ పిల్లలే పాడైపోయారు. ఆస్తి కోసం ప్రార్థన చేయమన్నావు, నిద్ర నిప్పులు మానేసుకుని ఆస్తి కోసం ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే ఆస్తి కూడా పోయింది అని బాధపడిందంట. ఇంత బాధపడి మళ్ళీ అంటున్నాడంట మొత్తం పోయిన తర్వాత ఇతనికి రోగం వచ్చిందంట. ఎవరికే? మొత్తం పోయిందని ఏదో భర్తను వదలకూడదని చెప్పేసి ఫోన్లో భర్తనన్నా మిగిల్చావు ప్రభు అని అనుకుంటే ఆయనకేమో ఒళ్ళంతా కురుపులు గిరుపులు వచ్చినాయంట. పోనీ కురుపులు అయినా సరే వదలకూడదని పోనీ పక్కన కూర్చుని ఉంటే ప్రార్థన చేయంటున్నాడంటే ఇతను. ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? కురుపులో వాసన వచ్చినా సరే, కురుపులు బాధ వచ్చినా సరే ఏం చేస్తుంది ఆవిడ? పక్కన కూర్చుందంట. పక్కన కూర్చుంటే ఈయన వచ్చేయమన్నాడా? అలా ఖాళీగా కూర్చోక ప్రార్థన చేయనండి, ఒళ్ళు మండిపోదండి. డేక్షన్ గీక్షన్ అంటే పటేల్ మరి తన్నిందంట. డేక్షలన్నీ తన్ని ఏం ప్రార్థన చేయమంటా నన్ను బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఇంకెన్ని మాటలు మాట్లాడిందో మనకు తెలియదు కానీ బైబిల్ అయితే మాత్రం నీ దేవుని దూషించి వచ్చాయని రాశారు తప్ప ఇంకెన్ని మాటలు మాట్లాడిందో మనకు తెలియదు. కానీ ఆ బకెట్లు గిగిట్లు తన్నేసి బుద్ధి జ్ఞానం ఉందో నీకు అసలు బుర్ర పని చేస్తుందో బుర్ర పని చేయట్లేదా? నా పిల్లలు నా కొడుకు కోత పెట్టిన దేవుడికి మళ్ళీ నేను ప్రార్థన చేయాలా ఏంటిది అని చెప్పేసి మొత్తం అంతా ఇల్లంతా చెల్లచెదర చేసేసి బట్టల గట్ల చింపేసి మనోడు మరి తన్నిందో లేదో నాకు తెలియదు కానీ ఏపు గారిని మొత్తం దూషించి పక్కకి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారంట. ఏవయ్యా నువ్వు ఎంత పాపం చేసి ఉంటావయ్యా అని అన్నారంట. ఆయన అంటున్నాడు ప్రార్థన చేయండి మీరు అంటున్నాడు. ఏంటి ప్రార్థన చేయమన్నాడు వాళ్ళని, వచ్చిన వాళ్ళని. ఎవరు పలకరంతా కొత్తే వాళ్ళని. ఇక్కడ దీనికి వైద్యం ఎక్కడ దొరుకుతుందండి? ఈ కురుపులకి దురదగా నేను పెంకుతో రాసుకుంటున్నాను, అలా కాకుండా దురదలు రాకుండా ఏమైనా యాపాకు పచ్చడి కానీ లేకపోతే ఏదోటి పట్టిరండి అని అడుగుతున్నాడు ఆయన.
ఔషధం లాంటిది ఏమైనా ఉందని అడుగుతున్నాడా? ప్రార్థన చేయండి. ఏమన్నాడు ఆయన? ప్రార్థన చేయండి అని అంటున్నాడంట. అలా ఇదే ప్రార్థన చేయడం ఏంటి? ప్రార్థన చేయడం ఏంటి? నువ్వేదో అక్కడో తప్పు చేసుంటావు, ఎక్కడో పాపం చేసుంటావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? పరో హృదయము కఠినమైపోతుందంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారండి? మాలో ఏదో పాపం ఉందే. దేవుని విషయాలు కొన్ని విషయాలు తెలియాలండి. పరో హృదయం ఎందుకు కఠినమైపోయిందో, ఏబు అంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుని హృదయం ఎందుకు కఠినమైపోయిందో మనకు తెలియాలండి కొన్ని. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదివితే, మహోన్నతునితో సమానముగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు మనసులో అనుకుంటివి కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సిస్టర్, ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏ కూచుక్క అని రాయబడి ఉంది కదా, తేజో మహిమ. ఆవిడెవరావిడి? లూసిఫర్ దయ్యం. అది ఏంటండి? అది దయ్యం లూసిఫర్. అది ఎక్కడ ఉండేదంట? దేవుని మందిరంలో ఉండేదంటండి. దేవుని మందిరంలో ఉండి ఏమనుకున్నదంట మనసులోను? మహోన్నతుడైన దేవుని యొక్క మహిమను తను పొందాలనుకుందని రాయబడి ఉంది అక్కడ. ఆ దేవత దేవుడు సర్వోన్నతుడు ఎలాగైతే మహిమ పొందుతున్నాడో ఆ మహిమను పొందాలని కోరుకుందంట ఈ యొక్క లూసిఫర్. ఏమనుకుందండి? దేవుని మహిమను. దేవుడు వీళ్ళందరితో చక్కగా కొనియాడబడుతున్నాడు. పరిశుద్ధుడా పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు. నేను కూడా అలాగే ఈ యొక్క దేవదూతలతోనూ కొనియాడబడాలనే ఆలోచన తనలో కలిగిందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆలోచన తనలో కలిగిందంటండి. ఏమని? ఆ దేవత దేవునితో సమానంగా నేను కూడా శక్తి గలదాన్ని, నేను కూడా పవర్ గలదాన్ని, నాకు కూడా మహిమలు ఉన్నాయి, నాకు కూడా శక్తి ఉంది, నేను కూడా పరలోక రాజ్యంలో ఉన్నాను, నేను కూడా ఈ మహిమగల రాజ్యంలో ఒక స్థానం సంపాదించుకున్నాను, ఈ మహిమగల రాజ్యంలో నేను కూడా ఒక నెంబర్ని, ఈ మహిమగల రాజ్యంలో నాకు కూడా తెలివి ఉంది, వివేచన ఉంది, జ్ఞానం ఉంది, ఈ మహిమగల రాజ్యంలో ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ కూడా నేను పొందుకుని ఉన్నాను కనుక నేను సమానురాలిని, నేను దేవునితో సమానురాలిని అని ఒక భావంతోనూ తన గర్వించిందని బైబిల్లో రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గర్వాన్ని బట్టి దేవునికి ఏమొచ్చిందండి? కోపం వచ్చిందని ప్రియమైన వాళ్ళరా. గర్వించిన హృదయాలను దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డండి ప్రియమైన వాళ్ళరా. అది బట్టి బాగా గమనించండి. ప్రతీదీ కూడా మన వలనే సాధ్యము, మన వలన అయిపోతుంది, మన వలనే సమస్తము సాధ్యము అని అనుకోవడం అనేది బైబిల్ ప్రకారంగా చాలా తప్పు ప్రియమైన వారు. ఎందుకనంటే దేవుని తర్వాతే మనము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి విషయంలో దేవుని తర్వాతే మనము, ప్రతి విషయంలో దేవత దేవుని తర్వాతే మనము. అందుకని యాకోబులో రాయబడి ఉంటుంది, నువ్వు ఏమి మాట్లాడినా, నువ్వు ఏమి చేసినా, నువ్వు ఏమి చేయాలనుకున్నా, ఏమి ఉద్దేశము చేయాలనుకున్నా అది దేవుని చిత్తం అని రాయబడి ఉండాలి. ఏమన్నా నీ మనసు ఎలా ఉండాలి? అది దేవుని చిత్తమైతే, నువ్వు దేవుని చిత్తమైతే రేపొద్దు నేను ఊరొస్తాను, దేవుని చిత్తమైతే నేను రేపొద్దు నిన్ను వచ్చి కలుస్తాను, దేవుని చిత్తమైతే అని మాట్లాడుకోగలిగిన వారిగా మనం ఉండాలని అక్కడ యాకోబులో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిదీ దేవుని చిత్తానికి అప్పచెప్పాలి, ప్రతిదీ దేవుని సంఘానికి అప్పచెప్పాలి, ప్రతిదీ దేవుని సేవకులతో మాట్లాడగలగాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు ప్రియమైన వాళ్ళారా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమను, దేవుని సంఘం మహిమను పొందుకోవాలనుకోవడము అది దేవునికి వ్యతిరేకమైన కార్యం ప్రియమైన వాళ్ళారు. సంఘం మహిమను పొందాలన్నా, సేవకులు మహిమను పొందాలన్నా, దేవుని మహిమను పొందాలన్నా అది వ్యతిరేక కార్యము. అది దేవునికి ఇష్టం లేదు ప్రియమైన వారారా. దేవునికి ఇష్టం లేదు కనుక లూసిఫర్ ఆలోచనలు ఎరిగిన దేవుడు పరిశుద్ధుని పిలువబడుతున్న గ్రూపులో ఉన్న ఆ యొక్క లూసిఫరు దేవుని మహిమను పొందాలనుకుందంట, దేవునికి వచ్చిన ఘనతను పొందాలనుకుందంట, నేను చేయగలను అనుకుందంట. దేవుడు ఏదైతే మహిమ చేయగలుగుతున్నాడో, ఈ మహిమ గల లోకంలో నేను ఉన్నాను కనుక, ఈ మహిమ గల లోకంలో నిలబడి ఉన్నాను కనుక నేను కూడా 100 మందిని నిలబెట్టగలను అనే గర్వం వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని వచ్చిందండి? ఓ 10 మందిని నేను నిలబెట్టగలను, నేను నడిపించగలను, నేను లీడర్ అవ్వాలి అని అనుకుందంట. ప్రియమైన వాళ్ళారా, అది నీకు ఆలోచన వచ్చుంటే, సేవ చేయాలని ఆలోచన వచ్చుంటే, ఏదైనా చేయాలని ఆలోచన వచ్చుంటే నేను ముందుగానే ప్రకటిస్తున్నాను, నన్ను కనుక్కోమని చెప్తుంటాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని మహిమను మనం పొందుకోకూడదు, దేవుడు ఇవ్వాలి మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఈ పదవిని ఎవరిచ్చారండి? నేను ఎవరిది లాక్కోను. చాలామంది కూడా ఒక 20 మందిని సంఘంలోంచి అవాయిడ్ చేసి సంఘాన్ని ఎడగొట్టిన వారు ఉన్నారండి. అది చాలా తప్పు ప్రియమైన వారు. వారు ఏమైపోయారో తెలుసండి?
ఒకరు ఒక దారి అయిపోయారు, ఒకరు ఒక దారి అయిపోయారు. నేను ఇలాగ మాట్లాడుతున్నానని మీరేమనుకోవద్దు, కానీ దేవుళ్ళు ఉండకుండా వాళ్ళు ఎంత మట్టికి చల్లారిపోయి ఏదో బ్రతుకుతున్నారు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు, ఇక్కడ దేవతి దేవుని హృదయము ఏబు పట్ల ఎందుకు కఠినమైంది అనే విషయాన్ని మీకు తెలియపరచాను ప్రియమైన వల్ల. దేవుని హృదయం ఎప్పుడు కఠినం అవుతుంది అని అంటే ఆయన్ని మహింపరచబడనప్పుడు ఆయన హృదయం కఠినం పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహింపరచకుండా మేము 6 లక్షల కాల్బలం వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నామన్న భావాలు వాళ్ళలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరో ఎవరు వచ్చారు, మాకు నాయకుడు వచ్చాడు, మేమందరం కలిసి వెళ్తున్నాం, మేము పోరాడతాము అని అనుకునే భావాలు వాళ్ళలో ఉన్నాయంట. వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయంటే హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు, హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు, అనంతుడైన దేవుడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని హృదయం ఎందుకు కఠినమైపోయిందంటే ఈ ప్రజలకు భావాలు ఎలా ఉన్నాయంటే మాకు మేముగా సంపాదించుకుంటున్నాము, మాకు మేముగా కష్టపడుతున్నాము, మాకు మేముగా లేవబడుతున్నాము, మాకు మేముగా జాగ్రత్త పడుతున్నాము అనుకునే భావాల కొరకు దేవుని హృదయం ఒక్కొక్కసారి కఠినమైపోతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చాలామంది మన మధ్య ఉన్నారు, లేరా నా కష్టంతో నేను బతుకుతున్నానంట. మీ దేవుడు ఏమైనా పెడతాడా, మీ దేవుడు ఏమైనా చూస్తాడా? దేవుడు రాడు, ఏమి దిగి మనం పోషించుకోవాలి. అందుకనే చెప్తున్నాను, దేవుడు పోషిస్తాడా లేదనేది 2020 మార్చి 22 నుంచి మరి ఆ తర్వాత 3 నెలలు ఎవరు పోషించారు? ఎవరు పోషించారండి? గవర్నమెంటును ఆలాల కాయగూరలు ఇచ్చారు మనకి. కాయగూరలు ఆ ఊరి చివర ఈ చివర భోజనాలు కదండి, ఆ చివర ఈ చివర భోజనాలు కదా. అండ్ కరోనాలో ఏముందండి? వ్యాపారాలు ఏమి లేవు, డ్యూటీలు లేవు, ఏమీ లేవు. మరి అప్పుడు నీ కష్టం ఏమైంది? నేను ఉన్నానని చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. చూపించాడా లేదా? నేనున్నాను అని చెప్పాడా లేదా? నేనున్నాను, మీరు మర్చిపోయి జీవిస్తున్నారని ఒక్కసారిగా ప్రపంచాన్ని అంతటిని ఒకసారి ఆపలేదా చెప్పండి. ప్రపంచమంతటిని ఒకసారి ఆపాడు. ఒక్కసారిగా ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నీ జాతి నా జాతి, నువ్వు నేను ఒకటే, మనందరం ఒకటే అన్న వాళ్ళందరినీ అమ్మలేదు బొమ్మ లేదు, బొమ్మ లేదు, దగ్గరికి రాక ఏదో తుమ్మేతే చాలు సేకండి ఇచ్చారండి. అమ్మను ముద్దెట్టుకున్నామా, నాన్న ముద్దెట్టుకున్నామా, చెల్లిని ముద్దెట్టుకున్నామా, అక్కని ముద్దెట్టుకున్నామా? మీ అక్క వస్తుందండి, అక్కలేదు అని తొలిపోయా నువ్వు ఆ ముందు. మీ అక్క వస్తుందంటే అక్కలేదు. తర్వాత లేకపోతే మా అన్నీళ్ళు, మా చెల్లిళ్ళు, మా తమ్ముళ్ళు, ఇప్పుడు మళ్ళీని. అంతేగాని ఇది దేవుడిచ్చిన అన్నయ్య, దేవుడిచ్చిన తమ్ముడు, దేవుడిచ్చిన చెల్లి, దేవుడిచ్చిన అమ్మ అని ఉంటాం. అబ్బే మా అమ్మ, మా అన్నయ్య ఇలా అందరిని ఏం చేశాడు? ఒక్కసారిగా భూమిని ఏం చేశాడండి? స్తంభింప చేసినప్పటికీ నేనున్నాను అనిపించాడు. ప్రతి ఒక్కరు పైకి చూడవలసిందే, ప్రతి ఒక్కరు పైకి చూసేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పైన ఒక నింగుంది, ఆ నింగులో దేవుడు ఉన్నాడు, ఆయనే ఆకాశాన్ని భూమిని ఏలే దేవుడు అని నిరూపించుకోగలిగాడు ఈ కరుణ ద్వారా దేవతి దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదండి? ఎవరి హృదయాలు కఠినపరిచేటప్పుడు ఎవరి హృదయాలు కఠినపరిచాడండి? కరుణలోను ఎవరి హృదయాలు కఠినపరిచాడండి? ఎవరండి? మన హృదయాలు కఠినపరిచారు. ఎవరి మీద? ఎవరికి వారే యమునా తీరి, ఎవరికి వారే యమునా తీరి చేసాడు. అంటే ఎవరి కోసం వాళ్ళు ఆలోచించండి. ఆ తర్వాత అందరి కోసం మనం మట్టుకు మనము వెళ్ళేది ఎవరి కోసం అండి? ఇప్పుడు కానీ ఏదైనా అవుతే ఎవరు వెళ్తారండి? ఎంతలో లొంగట్టిని తీసుకెళ్ళి ప్రభా అంటే అవదో, సింగల్గా వెళ్ళిపోలే, అన్ని వదిలేసి. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాని మన కుటుంబంతో ఒకసారి తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన చేస్తే మట్టుకు అవదండి. గమ్ముని కానీ మీరు ప్రార్థన చేసుకుంటారు. చంపితే అందరూ ఒకసారి చంపే అంటే ఎక్కడ అవుతుంది? అవదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళు, హృదయం ఎందుకు కఠినమైంది అని అంటే 10 సార్లు వెళ్ళినా సరే వేలలోనూ ఏమవలేదంట? ప్రవర్తన మారలేదంట. ఏమవలేదండి? కేవలం ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం మమ్మల్ని కాపాడిన ప్రభు వెళ్ళిపోతున్నారంట. అలా కాదు, అందరూ గుమ్ముగూడి ఒక గొర్రె పొద్దును తెచ్చి మీ పాపాలన్నీ క్షమింపబడే ఆ యొక్క బలిపీఠంలో కట్ చేసి
ఆ రక్తాన్ని మీ మీద ప్రోక్షింప చేసుకుని మేమందరము దేవుని బిడ్డలమని క్రీస్తుని మహింపరచండి అని చెప్పేసి మోషేకు దేవత దేవుని మహింపరచమని మోషేకు చెప్పినాడు. అందరు మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షింపచేసి ఆ మేకపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే అందరి మీద ప్రోక్షింపచేశాడో ఫరో హృదయం ఏమైందంట? మాట వినేలాగా మారిందంట. చప్పలు కూడా దేవుని మహింపరచండి. అంటే దేవుని రక్తంతో, దేవుని యొక్క రక్తంతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ప్రభావంతో, దేవుని యొక్క మహిమతో కట్టబడిన సంఘంలో ఏకమై ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సంఘముతో ఎప్పుడైతే ఏకమయ్యి అది నీ వలన నా వలన కాదు కానీ దేవుని వలనే సమస్తము సాధ్యమని నువ్వు నమ్మి దేవుని మహిమలో నివసించడానికి, దేవుని సంఘంలో నివసించడానికి, దేవుని సేవకుల ద్వారా నువ్వు చెప్పిందల్లా చేయడానికి నువ్వు సిద్ధమైన నాడు నీ ఇంటిలో కానీ నీలో కానీ ఎక్కడ కూడా కఠినమైన హృదయం కనపడకుండా దేవుడు మైమరుపు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే సమాజంగా సమకూర్చోడలు అందరినీ మీరందరూ సమాజంగా సమకూడండి, మీరందరూ సమాజంగా చేరి ఒక మేకపిల్లను తీసుకుని మీ పాపాల నిమిత్తము ఆ యొక్క రక్త ప్రోత్సవం ఇక్కడ జరగాలి. ఆ రక్తాన్ని ఈ ప్రజల మీద ఒక్కసారిగా ప్రోక్షింపచే వారందరూ నా సమాజము, ఈ సమాజాన్ని నడిపించేది నువ్వైతే, ఈ సమాజాన్ని ఏలిది నేనని చెప్పి ఈ భూమి మీద నిరూపించు. ఆ ఫరోకు తెలియాలి, ఆ ఫరో జడవాలి, దేవుని బిడ్డలని ప్రపంచానికి తెలియపరచు మోసే అని చెప్పినాడు. మోసే ఆనాడు మేకపిల్లల్ని వధించి అక్కడ బలిపీఠం మీద ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి ఆ రక్తాన్ని ఈ ప్రజల మీద ప్రోక్షింపినాడు. వీరందరికీ దేవుని మహిమను కనబడినప్పుడు ఆ యొక్క ఫరో హృదయం ఏమైందండి? ఆ ఫరో హృదయమే కాదు, ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళినారు, చదువుకోండి. ఆ ప్రజలందరూ కూడా డబ్బు బంగారం ఇచ్చి అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి బాబు అన్నారంటే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. అందరి హృదయాలు ప్రేమతో మారిపోయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి హృదయాలు కూడా కనికరంతో నింపబడిపోయి అంట. మిమ్మల్ని చాలా బాధించాము, సారీ. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, సారీ. మిమ్మల్ని చాలా కష్టపెట్టాం, సారీ. దయచేసి మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు, మీ దేవుడిని ఎలా మహింపరచాలనుకుంటున్నారు, ఆ దేవతి దేవుడిని మీరు మహింపరచుకోండి. మేమైతే ఈ కట్టుబాట్ల నుంచి రాలేము, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని ఈ ఊరి చివరి వరకు సాగనం పంపించారంట. చప్పలు కూడా దేవుని మహింపరచండి. దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని మహిమను ఎవరు పొందినా సరే దేవుడు ఊరుకోడు. ప్రియమైన వాళ్ళారు, దేవుని మహిమను పొందడానికి ఎవరికి హక్కు లేదు. అందుచేత దేవుని మహిమను పొందకుండా మనం ఏం చేసినా సరే పని అవ్వదు. అందుకుని యోబుకి ఆ విషయం తెలుసు కనుక లాక్కున్నాడు. కానీ ఆయన మహిమను మట్టుకు మనం కానీ లాక్కోకూడదు. నీకు తెలియదు తెంగరదాన ఏమన్నాడు అలా ఆవిడతోని? నీకు ఏం తెలిసే బాబు, నీకు నోరేసుకుని పడిపోతున్నావు నా మీద, కానీ ఓ ఉద్రేకంతో నా మీద పడిపోతున్నావు, కానీ ఆయన సంగతి నీకు తెలియదు అన్నాడంట. ఏం తెలియాలయ్యా, ఏం తెలియాలి, ఎన్ని ప్రార్థనలు చేశాను నేను అని అన్నదంట. ఎన్ని ప్రార్థనలు చేసినా పని అవుతుంది, కానీ మనము ఆయన వల్ల నిలబడ్డామని చెప్పాలి. బాబు నీకు తెలియదు ఆయన సంగతే, ఆయన చాలా చాలా అనంతుడు, అతని హృదయం తెలీదు, నువ్వు ఫోన్లే సరదాగా మా దేవుడు గొప్పడని చెప్పే బాబు అని అలా ఆవిడని బతిమలుకున్నాడంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి. నువ్వు గొప్పడని చెప్పాలి. కష్టంలో కూడా మనకు సిస్టర్ ఉండేవారు, ఆవిడ బాధ వచ్చింది. అప్పుడు కూడానంట ఆవిడ కష్టం వచ్చి బాధ వస్తే ఏడుస్తూ మోకరించి, ప్రభువా మాకు ఇచ్చిన ఈ కష్టాలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, మొత్తం మీద ఏదో స్తోత్రమే చెప్పుకుంటుందంట. స్తోత్రం 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 అని. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే దేవుని మహింపరచాలి. ఎంత కష్టంలో ఉన్నా సరే దేవుని మహింపరచాలి. ఎంత నష్టమైన నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరే ఎలాగంట? ఆయనే మంచోడు అనాలంట. ఏమనాలి? చాలా మంచోడు, చాలా చాలా మంచోడు నా దేవుడు, నన్ను శ్రమల్లో నింపినా పర్లేదు, నన్ను కష్టాలు పాలు చేసినా పర్లేదు, కానీ చాలా మంచోడు మా యేసయ్య, చాలా మంచోడు. మాకు రోగం వచ్చినా పర్లేదు కానీ, మాకు నష్టం వచ్చినా పర్లేదు కానీ, చాలా మంచోడు మా యేసయ్య, చాలా మంచోడు. చప్పలు కూడా దేవుని మహింపరచండి. నిజంగా కష్టంలో కూడా దేవుణ్ణి మనం మహింపరచాలండి. మోషన్కి వెళ్ళినా సరే, కనీసం కట్టుకున్న చీరను బట్టి అయినా సరే, వేసుకున్న డ్రెస్సును బట్టి అయినా సరే, తిన్న తిండిని బట్టి అయినా సరే, పడుకున్న ఆ నిద్ర బట్టి, ప్రభు ఈరోజు 7 గంటలు 8 గంటలు పడుకున్న దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలోనూ దేవుని మహింపరచాలంటే ఏంటంట? ప్రతి విషయంలోనూ నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకి ఎవరికి. పాట పాడతాం మనం, కానీ నిజంగా చోటు ఎవరికి ఉండాలి? ప్రతిదీ కూడా ఆయనే అనాలంట. ఏమనాలి? ప్రతిదీ నువ్వే, నేనున్నా నువ్వే, నేను ఇక్కడ లేకపోయినా
నువ్వే, నాకున్నా నువ్వే, నా ఇంట్లో లేకపోయినా నువ్వే, నాకున్నదంతా ఏంటంట పాట ఉంది కదా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే సంగమంతా నీదే, నీదే నీదే బెరక పెట్టోరంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకున్న ఆయుష్, నాకున్న ఆరోగ్యము, నాకున్న లాభము, నాకున్న నష్టము, నాకున్నదంతా కూడా ఎవరిదంట? అయితే దేవుని మహింపరచాలంట. ఎలాగా? మనం దేవుని మహింపరచాలంట. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారంట, కానీ ఏబుతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారంట, కానీ ఏబు భార్య అంతా కూడా ప్రార్థన చేస్తుందంట, కానీ ప్రభుని మహింపరిచే మాటలు మాట్లాడట్లేదంట. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో ఏం చేయాలంట? దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలంట, ప్రభుని గణపరిచేవారిగా ఉండాలంట. అపొస్తలుల కార్యాలు 12:5-12 పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రము. మీకు ఇక్కడ సంఘటన చెప్పేస్తాను. అక్కడ జరిగిన సంఘటన రెండోది కూడా రాసుకోండి. 1 సమూయేలు 1 అధ్యాయము 8-10 చదవక్కర్లేదు. నేను మీకు ఈ విషయం చెప్పేసి ఇక్కడ జరిగింది హన్నా విషయంలో చెప్పుకుందాం. అన్న అది ఎవరది షిలోని వెళ్ళిందంట, అది యెరూషలేము వెళ్ళిందంట. వెళ్తే అన్నకు వచ్చిన కష్టమో నష్టమో అందరికి తెలిసిన విషయమే. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, అన్న వాళ్ళ భర్త ఏమన్నాడంట అక్కడ, నేను నీకు 10 మంది కుమారుని కదా, నువ్వు గర్భఫలం లేనంత మాత్రాన ఎందుకు బాధపడుతున్నావు అన్నాడంట. ఏమన్నాడా? గర్భఫలం లేకపోతే భార్య బాధపడుతుంటే భర్త ఏమన్నాడండి, గర్భఫలం కోసం బాధపడకు, నీకు కుమారుడి కంటే శ్రేష్ఠుడు నేను, నిన్ను 10 మంది కుమారులు ఉంటే నిన్ను ఎలా చూస్తారో నేను అలా చూస్తాను అన్నాడంట భర్త. ఈమె భర్త వల్ల ఉపయోగం లేదనుకుని భర్తతోనూ అక్కడితో ఆ మాటలు చాలించి వెళ్ళిపోయి ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. ఎన్నిసార్లు చేస్తుందంట ప్రార్థన? అందరిలాగా ప్రార్థన చేయట్లేదు ఆవిడ. ఒకసారి వెళ్ళి ప్రభా నన్ను కాపాడు, ప్రభా నన్ను దీవించు, ప్రభా నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని ప్రార్థన చేయట్లేదు. నాకు ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, అర్జెంటుగా జరిగించు ప్రభా అని ప్రార్థన చేయట్లేదు. ఏం చేసిందంట ఆవిడ? అంట ఎలాగా కాదు, ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? దిగిరావయ్యా, నువ్వు కిందికి దిగిరావయ్యా, నా మొరలు ఎవరు పట్టించుకుంటలేదు, నా మాట ఎవరు లెక్క చేయట్లేదు, నేనేం చెప్పిన సమాధానం వారి దగ్గర ఉంటుంది, ఆ సమాధానం నాకు నచ్చట్లేదు, నాకు నచ్చినట్లుగా ఎవరు చేయట్లేదు, నాకు నచ్చినట్లుగా చెయ్యాలంటే నువ్వు దిగిరా ప్రవ్వా, రావా ప్రవ్వా, నువ్వు రావాలేసయ్యా అన్న పాట ఒకటి ఉంది కదా, ఏంటది? నువ్వు రావాలేసయ్యా, నువ్వు కంపల్సరీ రావాలేసయ్యా, నువ్వు కంపల్సరీ దిగాలేసయ్యా, నువ్వు దిగకపోతే నాకు అసలు పని అవ్వదు, నా మనసుకి ఎవరు కూడా సూట్ అవ్వట్లేదు, నువ్వే రావాలి నువ్వే రావాలి నువ్వే రావాలంటే ఎవరి దగ్గర మొరపెడుతుంది? ఏలి ఎక్కడ కూర్చోండి? వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా దుఃఖాక్రాంతురాలై ఏలీ ఎక్కడైతే కూర్చున్నాడో ఆ చోటుకెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేతి ఈయన అనుకుంటున్నాడంట, ఎవరో ఆమెనంటదేమో చూస్తున్నాడంట. ఏమనుకుంటున్నాడా? ఆమెనంటది కదా అని ఇతను కాల్ లాగేస్తున్నాయి. ఎవరికే? ఏలికి. పోనీ ఆవిడ లేచిపోతే వెళ్ళిపోదాం కదా, చాలాసేపు అయిపోయింది కదా, ఇంకెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నాడంట ఆయన. వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటుంటే గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, ఎన్ని గంటలకి లేగట్లేదంటే ఈవిడ మనసులో ఏముంది? నువ్వు రావాలంటే ఆయన ఎక్కడ వస్తాడమ్మా నేనే వస్తానన్నాడంట ఈయన. తిరిగి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడ వస్తాడమ్మా నేనే వస్తానని మనసులోకి అర్థమైపోయింది. ఎవరికే? ఏలీకి అర్థమైపోయింది.
ఏలీకి అర్థమైపోయి నువ్వు ఎలాగ రాలే కనుక నువ్వు తమ కోరిక కంపల్సరీ తీర్చు, నీ మందసం దగ్గర అడుగుతున్నాను, నీ పాదాల దగ్గర అడుగుతున్నాను. తను ఏదైతే కోరుకుంటుందో నాకైతే తెలియదు కానీ, తను ఏదైతే ఆశపడుతుందో నాకైతే తెలియదు కానీ అది ఖచ్చితంగా జరగాలని చెప్పి సేవకుడు కిందకి దిగొచ్చి నీ కోరిక ఏంటి చెప్పాను కానీ నాకు గర్భఫలం కావాలన్నాడంట. నీకు గర్భఫలం పండుతుంది కానీ నువ్వు లేచెళ్ళు, నువ్వు ఇంతసేపు ఉంటే మేము ఎక్కడ మాకే చెమటలు పడేతనే నువ్వు వెళ్ళిపోయినదని దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలి దిగొచ్చాడంట, దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనకి ఎవరు దిగొస్తున్నారండి? మన ప్రార్థన చేయమంటే ఎలాగ చేస్తాం? ఆమె అన్నమాట కూడా మాకు వినపడదు. ఆమె అన్నమాట మాకు వినపడక మళ్ళీ మేము ఆమె అనుకొని ఎలా చేయాలంటే అక్కడ ఏం చెప్పిన లోకసువార్త ఎడతెగక ఏం రాస్తుంది అక్కడ? లోకసువార్త 18:1 ఏమనుంది? ఎడతెగక లేకపోతే విసకక అని రాయబడింది. ఎలాగా మనం ప్రార్థన చేయడానికి ఇసుకుపోతాం. ఇశ్రాయేలు ప్రజలు 10 సార్లు ఏమైపోయారండి? వాళ్ళు ఇసుకుపోయారు. ఇసుకుపోకూడదు. ఇసుకుపోకుండా చేయవలసిన పని మనము చెయ్యాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏంటది? నువ్వు తప్ప మరి ఈ లోకంలోనూ ఎవ్వరు కూడా ఈ కార్యం చేయలేరని చెప్పేసి అన్న ప్రార్థించిందంట. నువ్వు దిగి రావాలి ఖచ్చితంగా, ఇది నువ్వే చెయ్యాలి, ఇది నువ్వే రావాలి, ఇది నీ వలనే సమస్తము సాధ్యము, ఇది మా వలన కాదు, మా భర్త వలన కాదు, డాక్టర్ వలన కాదు, పరమ వైద్యులు నువ్వే మాకు కనుక మాకు ఆరోగ్యాలు దయచేసి మాకు నువ్వు దిగొత్తని కానీ అనగానే దేవుడు దిగురత్వం తర్వాత సంగతి. కానీ ఏలి దిగొచ్చాడంట. అప్పుడు నవ్వుతూ ఇంటికి వెళ్ళిందంట, గర్భఫలం పండిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ప్రార్థనలకి దేవుడు దిగొచ్చినా దిగిరాకపోయినా సేవకుడని దిగొచ్చి మీ మొరను ఖచ్చితంగా, ఎందుకంటే ఎబినేజర్ విజయ్ రేపు ఇవాళ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు నైట్కి మధ్యాహ్నం నుంచి. నాకు ఆ రోజు టిఫిన్ పెట్టారు. టిఫిన్ పెడితే గారెలును చికెనును. నేను అన్నాను ఇదేంటి రేపు హాస్పిటల్లో జాయిన్ చేసి నైట్ 4 గంటలకు హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ గారెలు వండటం, మళ్ళీ గారెలు ఏమైనా వండటం అంటే అప్పటికప్పుడు రుబ్బి అప్పటికప్పుడు వెయ్యాలి. ఇప్పుడు అంత అవసరమా సిస్టరో అని అన్నాను. ఏమండి నేను మళ్ళీ ఈ గర్భిణి అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత నేను ఒక 6 నెలల వరకు నేను వంట చేయడానికి అవదేమో, ఒక 3 నెలల వరకు వంట చేయడానికి అవదేమో, కనీసం 2 నెలల వరకు వంట చేయడానికి అవదేమో. నా చేతులతో మీకు ఏం పెట్టలేను, నా చేతులతో మీకు ఏదైనా పెట్టాలనిపించింది, అందుకనే బలమేనంగా ఓ చికెను గారెలు వండాలని నా స్వయ శక్తులతోనూ నా స్వయ చేతులతో నేను చేసి మీకు పెడుతున్నాను అనగానే ఆ ప్లేట్ నా మీద ఇలా అట్టగానే నాకు సునేమిరాలు నాకు ఆ ఎలిషాకుని గౌరవించినట్లుగా ఆ మాట నేను తనతో కూడా వాడాను. నువ్వు అనుకున్నది, మీరు అనుకున్నది దేవుడు సఫలపరచబడును గాక అన్నాను. భీమవరాన్ని కదిలించే సొంసోని పుట్టాడు అనుకుందాం. పోనీ బలవంతుడు చేపలు కూడా దేవుని బాబు. వాళ్ళ సేవకుల్ని దింపారు. వాళ్ళు ఎందులోకి దింపారు? వాళ్ళు ఎబినేజరు ఎందులో దింపింది సేవకుడిని? వాళ్ళు అనుకున్న దాంట్లోకి దింపింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకున్న దాంట్లోకి దింపింది. వాళ్ళు అనుకున్నది ఏదైతే అనుకున్నారో అందులో నేను కూడా ఉండేలాగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తి కలిగించనే ప్రార్థన చేసాం. పొజిషన్ స్టార్టింగ్ నుంచి కూడా అదే ప్రార్థన చేసాం. అంటే సేవకుల్ని ఏం చేయాలని మనం అనుకున్న దాంట్లోకి దింపాలి. ఏలిని ఎందులో దింపింది? అనుకున్న దాంట్లోకి దింపింది ఎవరో? అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుల్ని దింపింది ఎవరో? అన్న. ఆ మందసం దగ్గర కూర్చొని అతన్ని తీసుకొచ్చి నువ్వేమనుకున్నావు చెప్పు తల్లి అన్నాడంట. ఏంటి నువ్వేమనుకున్నావు? నాకు గర్భఫలం, పోన్లే పో గర్భఫలం పట్టుకెళ్ళిపో అన్నాడంట. అది సేవకుల్ని దింపాలి మీ ప్రార్థనలో. ఏం దింపాలి? మీరు చేసే ప్రార్థనలో సేవకుడు దిగి రావాలని మీ ప్రార్థన అలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని మీ ప్రార్థన చేసిన వాడు రాని అంటే కుదరదు. ప్రార్థన చేసినప్పుడు రండి పాస్టర్ గారు అంటే కుదరదు. మీ ప్రార్థనలోకి నొచ్చేలాగా మీ క్రియ, మీ యొక్క ప్రేమ, మీ యొక్క భక్తి, మీ యొక్క భయము, దేవుని యందు విశ్వాసము, నమ్మకము, దేవుని ఎడల మీకున్న ఆ భయభక్తులు నేను చూసినట్లయితే మీలోకి నేను దిగొస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలోకి నేను దిగొస్తాను ఖచ్చితంగా. మీరు దేవుని యందు పట్ల మీరు చూపించే ప్రేమను కానీ, సంఘం పట్ల మీరు చూపించే ప్రేమను కానీ, సేవకుల పట్ల మీరు చూపించే ఆ యొక్క కృతజ్ఞత భావం కానీ ఖచ్చితంగా నేను చూసినట్లయితే, అది నాకు అనిపించినట్లయితే, సేవకులు చేసే పరిచర్యను గమనించి, సేవకులు కష్టపడుతున్న కష్టాన్ని గమనించి, సేవకులు ఆలోచిస్తున్న ఆలోచన గమనించి, సేవకులకు కృతజ్ఞత కలిగి, దేవుడికి కృతజ్ఞత కలిగి సంఘాన్ని మహింపరచాలని ఆలోచన మీలో ఉంటే కనుక మీ ఆలోచనలోకి నేను వస్తాను. మీ ఆశల్లో దేవుడు తీర్చాలని ఆ ఆలోచనలో నేను ఉంటాను. నన్ను ఏర్పరచుకున్న దేవుడు నా ద్వారా అద్భుతం చేస్తాడని విశ్వసిస్తున్నాను. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఏర్పరచుకున్న ఏలియా ద్వారా అన్నకు గర్భం ధరించేలాగా నా ప్రభు కార్యం చేశాడు. ఏలిని కిందకు దింపగలిగింది. అక్కడ మార్కింట్లో ప్రార్థిస్తున్నారు అపోస్తుల కార్యాల్లో.
అపోస్తుల కార్యాలు మార్కింట్లో ప్రార్థిస్తున్నారు. స్త్రీలు ప్రార్థిస్తుండగా వారు ఎడతెగక ప్రార్థిస్తున్నారు, మానక ప్రార్థిస్తున్నారు, ఇసుకగా ప్రార్థిస్తున్నారు. జైల్లో ఉన్న ఆ చెరసాల్లో ఉన్న ఆ యొక్క పేతురు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. లెగిచి ప్రార్థించి మళ్ళీ కాసేపు, మళ్ళీ మోకరించి కాసేపు, మళ్ళీ తర్వాత అన్నం తిరిగి కాసేపు, టీ తాగి కొంచెంసేపు, అలాగ ప్రార్థించట్లేదు. వాళ్ళు ప్రార్థిస్తున్నారంట, ఎడతెగక ప్రార్థిస్తున్నారని రాయబడింది, ఇసుకగా ప్రార్థిస్తున్నారు అని రాయబడింది, మళ్ళీ ఇంకోలాగా రాయబడింది, ఆసక్తితో ప్రార్థిస్తున్నారని రాయబడింది. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. పేతురు దిగి వచ్చాడంట చెరసాల నుంచి. దేవునికి చాపలు కూడా దేవుని మహిమపరచండి. చెరసాల నుంచి ఎవరు బయటకు వచ్చారండి? అప్పుడు ఏళ్ళు ప్రార్థించినప్పుడు ఏమొచ్చిందండి? కిందకే దేవుడు దిగి వచ్చి చెరసాల బద్దలైపోయిందంట. దేవదూత వచ్చి చెరసాలని తీసేసిందంట. ఆ యొక్క పేతురు బయటకు వచ్చాడంట. అంటే వాళ్ళు ప్రార్థన మానారండి. మన ప్రార్థన మానకూడదు. నీ ప్రార్థనలోకి దేవుడు రావాలి, నీ ప్రార్థనలోకి సేవకుడు రావాలి, నీ ప్రార్థనలో సంఘం ఉండాలి. ఖచ్చితంగా అద్భుతం చూస్తాను. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అద్భుతం చూడాలంటే నీ ప్రార్థనలోకి ఏం రావాలి? ఇశ్రాయేలు ప్రార్థనలోకి ఏం రావాలి? భక్తి రావాలి, దేవుని యందు భయం రావాలి, దేవుని మహింపరిచే నీ ప్రార్థన ఉండాలి. మా దేవుడే మమ్మల్ని విడిపించగలని ఆ తీర్మానం ఎప్పుడు వచ్చింది? వాళ్ళకి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షింపునాడు వారికి తీర్మానం ఎప్పుడు వచ్చింది? ఈ గొర్రెపిల్ల వలనే, ఈ గొర్రెపిల్ల రక్తం వలనే మేము విమోచింపబడతామని విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో దేవుని మహింపరిచేవారు. దేవుని మహింపరిచిన వెంటనే ఆ దేశమంతా వారిని చక్కగా ఆనందంగా సంతోషంగా సాగనంపింది. అలాగే దేవుని మహింపరిచిన, దేవుని కనపరిచిన, కష్టమైన నష్టమైన తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, కానీ వెళ్ళేటప్పుడు కూడా నేనేం పట్టుకెళ్ళను, కానీ ఇక్కడ ఉన్నదంతా సున్నా అని చూపించి అంతా దేవునిదే అని చెప్పిన ఏబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి నడిపించాడు. దేవునికి ప్రార్థిస్తున్న అపోస్తుల కార్యాల్లోనూ కానీ అన్న కానీ సేవకులు దింపిన అన్న, సేవకులు మందస్థానం కూర్చున్న ఆ సేవకుల్ని అన్న ఆలోచనలోకి వచ్చేలా చేసిన అన్న ప్రార్థన లాంటి ప్రార్థన, అలాగే ఈ యొక్క అపోస్తులు చేస్తున్న ప్రార్థన, ఆ స్త్రీలు ప్రార్థన, మార్కు గారి ఇంట్లో చేస్తున్న ప్రార్థన దేవుని దింపింది. ఆ దేవుని దూత వచ్చి ఏం చేసిందంట? దేవుని దూత వచ్చి ఏం చేసిందంట? సరసాలు బదులుపెట్టి ఆ యొక్క పేతురు వచ్చి ఆ తలుపు కొట్టి వరకు కూడా ప్రార్థన చేస్తున్నారంట. తలుపు కొట్టిన తర్వాత కూడా ఈ పేతురే వచ్చి ఆ చెరసాల నుంచి పేతురు విడిపింపబడి, ఆ చెరసాల నుంచి పేతురు వచ్చి ఆ తలుపు కొట్టినప్పుడు కూడా ఆ ప్రార్థన మానలేదంట. కానీ అందులోంచి ఒక స్త్రీ లేచి వచ్చి తలుపు తీసి పేతురుని చూసి ఆశ్చర్యపోయి అప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రజలతో చెప్పిందంట. వారు అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు కూడా ప్రార్థన మానలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన మానొద్దు. అందుకనే లోకాసువార్తలు అన్నాడు, కఠినాత్మైన ఆ యొక్క అధిపతి నీకు కలిగితే కనుక నీ ప్రార్థన ఆలకించట్లేదు. దేవుడు నా పట్ల కనికరం చూపించట్లేదు, నా పట్ల దేవుడు కఠినమై ఉన్నాడు, నా పట్ల దేవుడు నా మాట వినట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా పట్ల కఠినమైపోయి ఉన్నాడు కనుక నేను దేవుని విడిచిపెట్టేద్దాము అని అనుకునే ఆలోచన మనలో పుట్టకూడదంట. కానీ విసుకక పట్టుదలతోనూ ఎడతెగక మనం ప్రార్థించి కఠినమైన యేసయ్య హృదయాన్ని మహింపరిచేలాగా మన జీవితాలు ఉండాలంట. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతుంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి. సేవకులను దింపాలి నీ ప్రార్థనలోకి, దేవుని దింపాలి నీ ప్రార్థనలోకి, దేవదూతను దింపాలి నీ ప్రార్థనలోకి, దేవుని మహిమను దింపాలి నీ ప్రార్థనలోకి పరలోక రాజ్యం దిగి రావాలి. ఆయన ఏర్పరిచిన రాజ్యమంతా, ఆ మహిమంతా మనం పొందుకునేలాగా దేవుని మహిమను ప్రకటించే వారిగా నీ ప్రార్థన ఉండాలి. దేవుని మహిమను ప్రకటించే వారిగా నీ క్రియలు ఉండాలి. దేవుని మహిమను ప్రకటించే వారిగా నువ్వు చూసే కార్యాలు దేవుని పట్ల నువ్వు చూసే కార్యాలు దేవుని మహిమపరిచినట్లుగా ఉండాలి. దేవుడు తప్ప ఇది ఎవరు చేయలేరని ఆ మహిమ గల దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే, ఈ దేవుడు తప్ప ఇది ఎవరు చేయలేరని, ఆ క్రీస్తు తప్ప ఎవరు స్వస్థపరచలేరని నువ్వు ఆ యొక్క మహిమ గల క్రీస్తుని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు సమస్తము సాధించి ఈ భూమి మీద వర్ధిల్లుతావు. ప్రియమైన వాళ్ళ చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అంచేత మనం దేవుడు కఠినమైపోయాడని మాత్రం అనుకోవద్దు. దేవుడు కఠినం అవడం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎడతెగక మానక ఇసుకక ఆయన్ని మహింపరచడానికి ఇష్టపడు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత నష్టం వచ్చినా సరే, ఎంత నువ్వు వ్యాపారం చేసినా, ఎంత బాధ వచ్చినా సరే దేవుని మహింపరచడానికి ఇష్టపడు. దేవుడు నీ కార్యం చేయడానికి, సఫలపరచడానికి ఇష్టపడతాడు. ఆయన దిగొస్తే గనక, ఆయన దేవదూతలు దిగొస్తే గనక, ఆయన సేవకులుగా నువ్వు దింపగలిగితే గనక ఖచ్చితంగా సంఘమంతా నీ కొరకు ప్రార్థన చేయగలుగుతా. అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తూ మనము దేవుని మహింపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చిన్న సాక్ష్యం ఉంది మంచి మరియ గారిది. మనం ఇది కూడా చెప్తాను. మన మేరీ సిస్టర్ కూడా ఇందాక నాకు ఫోన్ చేశారు.
నేను వాక్యంలోను ఎన్నోసార్లు చెప్తున్నాను, శుక్రవారము ఆదివారము మనము దేవుని మహింపరిచే రోజు, ఆ టైంలో మనము ఏది పెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు నాకు సిస్టర్ ఫోన్ చేసి ఈరోజు ఒక గృహప్రవేశానికి మీరు 3 గంటలకు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. నేను అన్నాను, మనం ప్రకటించే వాక్యానికి విరోధం అవుతాం, మనము అలా విరోధం అవ్వకూడదు, దయచేసి ఒక్కరోజు నా కోసం మార్చుకోండి సిస్టర్ అన్నాను. మార్చుకున్నారా లేదండి? దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే మనం అందరికి చెప్పేలాగా ఉండాలి తప్ప, మనం ఎథిక్స్ కలిగిన సంఘం మనది. ఏ సంఘం? ఎథిక్స్, విలువలు కలిగిన సంఘం మనది. మనం విలువగా జీవించాలి ఈ లోకంలోను. నేను దేవుడు మనకి చెప్పిన బాటనే మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక క్రమాన్ని నేర్పించాలి. బెరాకా పేరు నుంచి, బెరాకా పేరేంటి ఇప్పుడు అంటే విలువలు కలిగిన సంఘం మన బెరాకా పెట్టారు. అలా నడిపించాలన్న ఆశ, అటువంటి తపనతో ఉన్నాను. ఆ సేవకుడికి మీరు సపోర్ట్ చేయండి. దేవుడు మనల్ని అందరినీ దీవింతాడు. మీ ప్రార్థనలో నన్ను దింపండి, దేవతి దేవుని మనం దింపుతాం, దేవదూతలు వచ్చి మన పరిచర్య చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం.